కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల్లో సీతారామం మూవీకి అవార్డులు దక్కుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో బలగంతో పాటు కార్తికేయ 2, మేజర్, సీతారామం పోటీలో నిలవగా కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ చిత్రం సీతారామం. రష్మిక మందాన, గౌతమ్ మీనన్లు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫీల్ గుడ్ ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల అభినందనలు పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డులో సీతారాం మూవీ ఏ విభాగంలోనూ అవార్డు రాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇంతకు ముందు ఉన్న నిబంధనల ప్రకారం సీక్వెల్స్ కు అవార్డులు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు నూతన నిబంధనల ప్రకారం కార్తికేయ 2 అవార్డు దక్కించుకుందని తెలుస్తోంది. ఆర్మీ నేపథ్యంలో కొనసాగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీగా సీతారామం తెరకెక్కించిన తీరు ఆడియన్స్ను కొత్త అనుభూతిని పంచింది. సీత రాముల ప్రేమ ప్రయాణం, వారి స్వచ్ఛమైన మనసు, ఇద్దరూ కలిశాక దగ్గరయ్యే విధానం, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా అనుబంధం, ఈ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కించాయి. మొత్తంగా ఇలాంటి చిత్రానికి అవార్డు వరించకపోవడంతో కొంతమంది నిరాశ చెందారు. సోషల్ మీడియాలో కూడా సీతారామం అవార్డు టాపిక్ కొనసాగుతోంది. అయితే అవార్డు కంటే మించిన ప్రశంసలు సీతారామానికి దక్కాయనేది మరికొంతమంది అంటున్నారు.